జనరల్ ఫిజిషియన్స్గా మేమండి ఫస్ట్ పేషెంట్ వచ్చినప్పుడు ఇవాళ రేపు పేషెంట్ డైరెక్ట్ కంప్లైంట్స్తో అయితే రారెవరు. నాకు ఈ డిసీజ్ ఉందని చెప్పేసుకుంటూ వస్తారు. ఇంతకుముందు కడుపు నొప్పి అని చెప్పేవాళ్ళు, ఇప్పుడు కడుపు నొప్పి కాదు, నాకు అపెండిక్స్ ప్రాబ్లము, స్టోన్ ప్రాబ్లము ఇలా అని చెప్తూ వస్తున్నారు. సో ఇటువంటి మిస్ఇన్ఫర్మేషన్ని ఫస్ట్ కరెక్ట్ చేయడంలో ఒక 10-15 నిమిషాలు పోతుందండి. అంటే వాళ్ళకు సైంటిఫిక్ వ్యాలిడేషన్ ఏంటో, అసలు ఈ ప్రాబ్లం ఏంటి, ఈ టీచింగ్ చేయడంలో. నెక్స్ట్ దీని తర్వాత ఆ డిసీజ్ని డయాగ్నోస్ చేసిన తర్వాత ఆ పర్టిక్యులర్ స్పెషాలిటీ వాళ్ళ దగ్గరికి పంపించడము. సిమిలర్గా ఇటువంటి డిసీజెస్ మళ్ళీ రాకుండా ప్రివెంటివ్ మెజర్స్ చెప్పడము. సో మెయిన్గా డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ అండ్ రెఫరల్ సిస్టమ్ టు ద అదర్ డాక్టర్స్ అండ్ దీంతో పాటు ప్రివెన్షన్. అండ్ మెయిన్గా కొన్ని డిసీజెస్ రాకుండా హెల్త్ రిలేటెడ్ టిప్స్, వ్యాక్సినేషన్ అండ్ వాళ్ళకు ఏజ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ప్రకారము, జెండర్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ప్రకారం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఎప్పుడైనా వస్తే ఈ సోషల్ మీడియా ద్వారా కాకుండా డైరెక్ట్గా అప్రోచ్ కామని చెప్పడం జరుగుతుంది.